ఆంజనేయ స్వామి అలాంటివి మనకి అంటే కాలమాన పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకునేవి వాళ్ళ పరిస్థితుల్లో హనుమత్ వ్రతం కొంతమంది చేస్తారు. సీతారామ కళ్యాణం మనం చైత్రమాసంలో నవమికి చేస్తాం. పౌర్ణమి రోజు విజయోత్సవం చేస్తాం మనం. దాన్ని చాలామంది హనుమత్ జయంతి అని కూడా అంటారు. అలాగే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి మళ్ళా వస్తుంది. హనుమత్ జయంతి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ. ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో దశమి, కృష్ణపక్షంలో దశమ్యాం, వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, శనివారం నాడు పుట్టాడు కాబట్టి ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామిది అది అప్పుడు మనం చేసుకుంటాం. ఇంకా మనం వ్రతానికి వస్తే పూజా విధానాల్లో ఆంజనేయ స్వామిని పూజించుకోవడానికి మనకి వివిధ రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సామాన్యంగా నవవిధ భక్తుల్లాగా భక్తిలాగా నవవిధ భక్తుల్లో ఆంజనేయ స్వామికి సపరేట్గా 9 రకాల పూజలు చేసుకోవచ్చు మనం. మీరు అప్పాలమాల వడమాల మాలలు వేసి మనకు అలా చేసుకోవచ్చు. తమలపాకులతో వేయచ్చు. తమలపాకులతో ఎందుకు వేయచ్చు అంటున్నానంటే సామాన్యంగా 1,00,000 హనుమాన్ చాలీస, 1,00,000 తమలపాకులతో హనుమాన్ చాలీస అంటుంటారు. సమయం నేను ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ ఒకసారి నేను అంటే అఫ్కోర్స్ 5 సంవత్సరాలు నేను 1,00,000 హనుమాన్ చాలీస చేశాను. 5 సంవత్సరాలు మార్నింగ్ 6 నుంచి 6 లోపల 1,00,000 హనుమాన్ చాలీస మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం 1,20,000, 1,70,000, 1,80,000 అయింది. అప్పుడు నేను మొదటి సంవత్సరం 1,00,000 హనుమాన్ తాలతో చేశాను, 1,00,000 తమలపాకులతో. అలాగే అదే రోజు నేను చెప్పిన ఈ ఆంజనేయ స్వామి భక్తుల్లో ఇంకో భక్తి అంటే అభిషేకం. ఇంకెవరికి చేయరు. మన్య సూక్తం, మన్యుడు అంటే ఆంజనేయ స్వామికి ఇంకో పేరు మన్యుడు. మన్య సూక్త అభిషేకం చేస్తారు. ఇదొక పద్ధతి. మన్య సూక్త హోమం ఎస్తే మన్యో విధద్వద్ రసాయక, ఇది మన్య సూక్త హోమం కానీ మన్య సూక్త అభిషేకం కానీ ఇది మనం చేస్తాం. ఇదో రకాలు. తర్వాత సింధూరంతో పూజ చేస్తారు స్వామివారికి. సింధూరంతో మొత్తం పోసి స్వామివారిని సింధూరం పూజ ఒకటి ఉంటుంది. ఆకు పూజ, సింధూరం పూజ, తమలపాకులు, అప్పాలు, వడమాల, అభిషేకాలు, హోమాలు. ఇది కాక అష్టోత్తరాలు, సహస్రాలు. ఇవి కాక హనుమాన్ చాలీస. మీకు సరిపోయింది అక్కడికి. తర్వాత ఇంకా కొంతమంది తోక పూజ అని చేస్తారు స్వామివారికి. సామాన్యంగా ఈ వ్రతంలో కొంతమంది 41 రోజులు ఒక్కో రోజు స్వామివారికి ఇన్ని తమలపాకులు కానీ, ఇన్ని అరటిపళ్ళు కానీ, ఇన్నిసార్లు హనుమాన్ చాలీస కానీ చేసి ఆ రోజు ఒక తోకలో మొత్తం 40 భాగాలు అనుకుంటే ఒక తోకకు బొట్టు పెడతారు. 41 రోజులు అయ్యేటప్పటికి తోక పూజ అయిపోతుంది, వీళ్ళ వ్రతం అయిపోతుంది. ఇది ఒక వ్రతానికి సంబంధించింది. వ్రతాన్ని ఎలా చెయ్యాలి అంటే నేను ఒక్కటి విషయం చెప్తా. భక్తి ముఖ్యం, ఆర్భాటాలు ముఖ్యం కాదు. నాట్ ఓన్లీ ఆంజనేయ స్వామి, ఏ దేవుడికైనా భక్తి ముఖ్యం. అంతేగాని నేను ఇన్ని 100 కొబ్బరికాయలు కొట్టాను, ఇన్ని 1000 కొబ్బరికాయలు కొట్టాను. సామాన్యంగా 108 హనుమాన్ చాలీస అయిన తర్వాత 108 కొబ్బరికాయలు కొడతాం మనం. ఓపిక లేదు. భగవంతుడు స్వామి ఏం చేస్తున్నాం. మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఎవరికైనా, ఏమంటే మేము 108 సార్లు పారాయణ చేసేసాం, ఒక అరటిపండు పెడతాం, కుదరదు. మీరు చెయ్యకండి, అక్కర్లేదు. 108 చాలీసా చేసిన ములానే అవుతుంది రేపు హనుమత్ వ్రతం అంటే అక్కర్లేదు. మీరు భక్తిగా 11 సార్లు చేసి 2 అరటిపళ్ళు పెట్టండి. 11 సార్ల తర్వాత ఒక అమ్మవారు కానీ, ఒక లక్ష్మీనరసింహస్వామి కానీ, ఒక ఆంజనేయ స్వామి కానీ చలనం వస్తుంది. చలనం వచ్చాక వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అక్కడ భగవంతుడి లోపల చలనం ఉంటుంది. అది వస్తే మీకు ప్రమాదం, చుట్టుపక్కల ప్రమాదం. కనుక మనం ఎంత ఎత్తు భగవంతుడిని మనం కొలిస్తే, ఎన్నిసార్లు కొలిస్తే దానికి తగ్గట్టుగా మీరు ప్రసాద నైవేద్యాలు పెట్టాలి. మనకి ఓపిక లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నష్టం లేదు. భగవంతుడు ఏమనుకోడు, ఒరే రామారావు, ఒరే కృష్ణారావు నువ్వు ఇట్రా నాకు ఇవాళ చెయ్యి, ఆయన ఏం అడగట్లేదు. మీ భక్తికి, మీ అవసరానికి మీరు చేసుకుంటున్నారు పూజ. కనుక భక్తిగా చెయ్యండి. భక్తిగా 2 అరటిపళ్ళు పెట్టండి. 2 తమలపాకుల మీద 2 అరటిపళ్ళు పెట్టి, అరటిపండు తొక్క తీసి తేనె వేసి నైవేద్యం పెట్టి మీకు వచ్చిన కోరికతో ఏడవండి భగవంతుడి దగ్గర. స్వామి నేను వ్రతం చేయలేకపోయాను, నాకంత ఆర్థిక పరిస్థితి లేదు, భక్తిగా చెయ్యి. భక్తితో చేయండి, తప్పేమీ లేదు. వ్రతం చేయడంలో తప్పు లేదు. మీకు వచ్చిన నామం చదువుకోండి. మీకు వచ్చిన అధంగ పూజ వస్తే అధంగ పూజ చేసుకోండి. అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చేసుకోండి స్వామివారికి. భక్తితో చెయ్యండి, భగవంతుడు కరుణిస్తాడు. ఈసారి నేను ఒకసారి కొండగట్టులో చేశాను, ఒకసారి ఏసరావు నగర్లో 24 గంటలు చేశాను. నేను సామాన్యంగా చేస్తే ఎలా ఉంటుందంటే ఇవాళ కూర్చుంటే మళ్ళీ రేపే లేస్తాను, మంచినీళ్ళు కూడా తాగను.
మంచినీళ్ళు కూడా తాగను, నేను ఇలా కూర్చుంటా. కొన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చింది ఇదివరకు, ఇలా కూర్చున్నా అంటే ఇలా కాళ్ళు కూడా మడత తీయను, ఇవాళ కూర్చుంటే రేపు మళ్ళా లేస్తా. 24 గంటలు హనుమాన్ చాలీసా ఇది చేశాను నేను ఆల్రెడీ. నేను భవిష్యత్తులో తొందరలో 3-4 రోజులు కూర్చుని, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, భగవంతుడు భక్తికి మెచ్చుతాడు, మన అందరం చేసుకోవచ్చు. నాకేం పెద్ద ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏం లేవు. నాకున్న భక్తితో నేను కూర్చున్న, స్వామి నీకు 24 గంటలు హనుమాన్ చాలీసా చేస్తున్నాను అని యేసురావునగర్ గుడిలో హనుమాన్ చాలీసా కూర్చున్నా. ఇవాళ కూర్చున్నా, రేపు లేచా. ఇది సత్యం, ఇది నిజం కనుక అందరూ భక్తిగా చేసుకోండి. భక్తే ముఖ్యం నేను చెప్తున్నా. ఏమవదు. ఏమండి మాకు దాహం వేస్తుంది, ఎందుకు వేస్తుంది? భగవంతుని ముందు కూర్చుని ఉంటాడు. నువ్వు భగవంతుని చూసుకునేటప్పుడు ఇంక నీకు ఎందుకు వస్తుంది? నీకు ఇంకా ఆకలి దప్పులు ఎందుకు ఉంటాయి? ఉండవు 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 నేను చెప్తున్నా. నాకు లేవు. నేను ఆయన ఎదురుకుండా హనుమాన్ చాలీసా మొదలైతే నాకు ఏముండదు. కూర్చుంటా, 3 రోజులు కూర్చోమంటారు, 3 రోజులు కూర్చుంటా. 3 రోజుల తర్వాత లేద్దాం, మంచినీళ్ళు కూడా అక్కర్లా, నాకు మంచినీళ్ళు కూడా అక్కర్లా. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది భక్తికి నిదర్శనం. ఎవరో గొప్ప కాదు, ఎవరో గొప్ప కాదు. మా గురువుగారి పుణ్యం, నాకు మూలమంత్రం ఇచ్చిన తర్వాత నాకు సాక్షాత్కారంతో భగవంతుడు ఆంజనేయ స్వామితో నాకున్న సంబంధం మూలాన నేను చేస్తున్నా. అందరం చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా చెప్తా, రేపు హనుమత్ వ్రతాన్ని కేసరకోటలో చేస్తున్నాను, అందరూ రండి, అందరం తీసుకుందాం. నేను హనుమాన్ చాలీసా చేస్తున్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, ప్రసాదాలు పెడుతున్నాను. మీకు వచ్చిన ప్రసాదం నేను పెడతాను. కేసరగుట్టలో 108 రోజులు డిసెంబర్ 2వ తారీఖు వచ్చింది హనుమత్ వ్రతం. అంటే డిసెంబర్ 2 మధ్యాహ్నం నుంచి మర్నాడు డిసెంబర్ 3 బుధవారం పొద్దున దాకా ఉంది. సో నాకు ఏంటంటే ఏదో ఒక క్షేత్రంలో చెయ్యాలనే ఉద్దేశంతో కేసరగుట్టలో, ఈసారి కేసరగుట్టలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో నేను 108 సార్లు, ఆ దేవాలయం ఈవో గారు కూడా చక్కగా చేసుకోండి సార్, మీకు సౌకర్యాలన్నీ ఇస్తామన్నారు. సో కేసరగుట్టలో డిసెంబర్ 2 పొద్దున 10ంటికి నేను మొదలెడతాను హనుమాన్ చాలీసా. 108 సార్లు పారాయణ చేసి 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ముందే తెల్లారుజామున అభిషేకం చేసి, మనకు వచ్చిన పూలు, మనకు వచ్చిన దండలు స్వామివారికి వేసి అందరం కలిసి హనుమాన్ చాలీసా చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు మా గురుగారు మూలమంత్రం ఇచ్చారు. నేను ఎప్పుడు చేసినా మూలమంత్ర సహిత హనుమాన్ చాలీసానే చేస్తాను. మంత్ర సహిత హనుమాన్ చాలీసాకి బలం ఎక్కువ. మీరు అందరూ మామూలుగా చదువుతారు, నేను మూలమంత్రంతో చదువుతాను. మూలమంత్రంతో దిగ్బంధనం చేసి చదువుతాను కనుక నాకున్న శక్తితో ఆ రోజు సింధూరంతో పూజ చేసి స్వామివారిని 1 కేజీ సింధూరం తీసుకొచ్చి సింధూరంతో స్వామివారిని యంత్రం తీసుకెళ్ళి యంత్రంతో అక్కడ చేస్తాను. ఇది హనుమద్ వ్రతంలో మనం అందరం వ్రతం అనగానే భగవంతుడికి ఇంకోసారి మనం చేసుకునే పూజ అది. దాన్ని భక్తిగా చేసుకోండి అందరూ. అయ్యా కుదరలేదు, వేరే ఊళ్ళో నష్టం లేదు, ఏమీ ఇబ్బంది లేదు, కేసరగుట్ట కూడా రాలేని వాళ్ళు హైదరాబాద్ నష్టం లేదు. ఇంట్లో కూర్చోండి, చేసుకోండి. ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి, మీకు నచ్చిన పద్యం చదువుకోండి, మీకు వచ్చిన నామం చేసుకోండి, భగవంతుడు ఏమీ అనడు. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఏమి హడావిడి ఆర్భాటాలు లేకుండా మనస్ఫూర్తిగా ఒకసారి చదివినా కూడా భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుంది. ఖచ్చితంగా భక్తి ముఖ్యం, భక్తి ముఖ్యం. గురుగారు, హనుమాన్ చాలీస విశిష్టత గురించి చెప్తారు. అంటే ఎంతో గొప్పగా చెప్తా ఉంటారు కదా, అసలు హనుమాన్ చాలీస చదివితే గుండెలో ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది అని చెప్పి. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగతం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, భయం లేకుండా ఉండటం, జాడ్యాలు, ఇవన్నీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తాయంటారు. హనుమత్ స్మరణాత్ భవేత్, ఇది అందరికీ తెలిసినదే, ఇది అందరికీ వచ్చిన పద్యమే బుద్ధిర్బలం యశోధైర్యం అనేది. ఇది మనకి నమ్మకం లేదు. మనం చదవడానికి చదివేస్తాం, మనం రోజు అందరం చదువుతారు, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చదువుతారు. అది ఇంతలో ఎంతవరకు మనకి సాధ్యం, ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు చూసుకోవాలి. ఒకటే చెప్తున్నాను నేను, హనుమాన్ చాలీసా దగ్గరికి వస్తే బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీరు ప్రయాణంలో పడుకున్నప్పుడు, మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, ఆనందం వేసినప్పుడు ఎప్పుడైనా చదువుకునేది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాకి పుట్టుక ఏమిటంటే, కబీర్ దాస్ గారు కాశీలో ఉన్నప్పుడు ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకుని, ఆయన రామనామం చేసుకుంటూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ కాశీలో, ఇప్పుడు మీకు అక్కడ తెలుస్తుంది అది ఘాటు, ఆ ఘాటు ఉంది అక్కడ.
తులసీదాస్ గారి ఘాట్ అది. తులసీదాస్ గారి ఘాట్ అంటే తులసి ఘాట్ అక్కడ ఉంది ఇప్పటికీ. మీకు మనం 16 ఘాట్లో ఒక ఘాట్ ఉంటుంది, తులసి ఘాట్. తులసి ఘాటులో ఆయన అక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు, ఒక జపం చేసుకుని లోపల ఉన్నప్పుడు, ఒక వయస్సులో ఉన్న ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళైన ఒక వారం 10 రోజులు అయిందేమో పెళ్ళై భర్త చనిపోతాడు. భర్త చనిపోతే ఆ అమ్మాయి వారం రోజులు అయిపోయేప్పటికి భర్త శవం వెనకాల పెడుతుంటుంది. యథాప్రకారం మనం హరిశ్చంద్ర ఘాట్లో సామాన్యంగా కాశీలో తీసుకువెళ్ళాలి కాబట్టి ఘాటుకు తీసుకెళ్తుంటారు. ఈ అమ్మాయి వెనకాల ఏడుస్తూ పెడుతుంటుంది శవం వెనకాల. కరెక్ట్గా తులసీదాస్ గారి ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఏడుస్తూ, ఈయన బయట అక్కడ నుంచి తులసి చెట్టులో నీళ్లు పోసుకుంటుంటాడు. స్వామి అంటే శీఘ్రమేవ సకల కళ్యాణ ప్రాప్తిరస్తూ ఉంటారు ఈయన. దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించాడు తులసీదాస్ గారు. స్వామి మీరేమిటంటారు, నా భర్త పోయి నేనేచ్చి మీ దగ్గరికి వస్తే అంటే, ఏమో నాకేం తెలుసమ్మా, ఆంజనేయ స్వామి నా చేత పలికించాడు, రాముడు పలికించాడు. కాదు స్వామి నా భర్త. ఏది ఇటు తీసుకురా అన్నారు ఆయన. శవాన్ని అక్కడ తీసుకొస్తారు. రామనామ సత్య అయితే, రామనామం కనుక నిజమైతే, ఆంజనేయ స్వామి కనుక ఉంటే నేను అన్నది నిజమవుతుంది అని ఆయన నీళ్లు చల్లుతారు. అతను లేస్తాడు. ఇది సత్యం అమ్మా, ఇది నేనే మీకు కథలు కహానీలు చెప్పట్ల, ఎక్కడ స్టోరీ బుక్కుల్లోది కాదు, ఇది నిజం, ఇది సత్యం, తులసీదాస్ గారికి జరిగింది. వెంటనే ఆయన లేచాడు. ఆ దెబ్బతో ఏమవుతుందంటే, అప్పటిదాకా తులసీదాస్ గారి గురించి ఎవరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, వేల మంది వందల మంది ఇంకా ఆయన దగ్గరికి నిత్యం బయలుదేరిపోయి వస్తూనే ఉంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. దాంతో కాశీ అప్పట్లో మన వేరే మతాల వాళ్ళ, అన్య మతాల వాళ్ళది కూడా ఉంది కాబట్టి, అందులో ఉన్న ఒక కాశీలో ఉన్న ఒక ముస్లిం ఢిల్లీలో ఉన్న రాజుగారికి చెప్తాడు, అక్బర్కి, అయ్యా ఆయన ఎవడో ఉన్నాడు, మొత్తం మార్చేస్తున్నాడు, నానా గోల్ చేస్తున్నాడు, అక్కడ అసలు సంబంధం లేకుండా చేస్తున్నాడు, వీడిని ఎవడన్నా చూడండి అంటే, పిలిపించండి అంటారు. తులసీదాస్ గారిని నుంచోబెడతారు సామ్రాజ్యంలో. ఆయన అక్బర్ దీంట్లో, ఏమిటి నువ్వేదో చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా స్వామి, నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, రాముడు ఏది చెప్తే అది చేస్తా, ఆంజనేయ స్వామి ఏది చెప్తా, సంతోషం శుభం, రే తీసుకురండిరా అన్నారు. అని ఒక శవాలను 3 శవాలను తీసుకొచ్చారు. ఈ శవాలను బతికించి, ఏమిటో బతికిన వాళ్ళని చేస్తున్నాడు, నువ్వు బతికించు. నేనేం చేయలేదు స్వామి, నాకు సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏదో అడిగింది నేను చేసి, ఇంకెవరన్నా వస్తే రామనామ సత్యహై. అందుకనే మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ రోజుల్లో మీరు కాశీలో ఉన్న శవాన్ని తీసుకువెడుతూ రామనామ సత్యహై అని తీసుకెళ్తారు. శవాన్ని మోసుకు పెడుతూ రామనామ సత్యహై, రామనామ సత్యహై అంటారు. ఎందుకంటే తులసీదాస్ గారు రామనామం సత్యం అయితే ఆ శవం లేస్తుంది, దాన్ని వాడికి గనక ఇది లేకపోతే వాడు లేస్తాడు అని. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అండర్లైన్, చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారంటే వాళ్ళ కర్మలను బట్టే లేస్తారు తప్ప, కర్మ అయిపోయిన వాడిని ఎవడు లేపడు, ఎవడు చేయడు. మనం వెనకాల టాపిక్ వస్తే, అక్బర్ దగ్గరికి వస్తే తీసుకొచ్చి చేయమన్నారు. స్వామి నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు, కట్టేయండి రా, కొట్టండి రా. అప్పుడు ఆయనే తీసుకొస్తాడు. ఈ మాయలు మంత్రాలు గారడీలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. కట్టేశారు. కట్టేసి కొట్టబోతున్నారు. కొన్ని వేల కోతులు అక్బర్ దీంట్లోకి వచ్చేసాయి, పట్టుకుని మొత్తం సైనికుల్ని పీకేసాయి. సైనికుల్ని పీకేసి నానా గోల, నానా గొడవ చేసేప్పటికి ఆయన కూర్చుని అప్పుడు హనుమాన్ చాలీసా చదివారు. అదులిత బలధామం ధర్ణశైలాపదేహం ధనజవన కృజానం జ్ఞానినామగ్రగణ్యం. ఆంజనేయ స్వామి ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు ఆయనకి. ఆంజనేయ స్వామి నుంచుంటే ఆంజనేయ స్వామి కోసం ఆయన హనుమాన్ చాలీసా అప్పుడు చదివినది. అది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎవడైతే చదువుతాడో వాడికి ఎటువంటిదే ఉండదు. నా శైరోగ హరే సబపీర జపత నిరంతర హనుమత వీర. ఇటువంటి రోగాలైనా పోతాయి. బుద్ధిహీనతనుజానికి హేసమరో పవన కుమార్, ఇలాంటి బుద్ధిహీనుడైనా వస్తాడు. అష్టసిద్ధినవనిదికే దాత అస్వర దినహాజానికి మాత. అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి, అష్టసిద్ధులు ఇస్తాడు. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు ఆంజనేయ స్వామి గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను, కానీ భగవంతుడి బ్రహ్మతత్వం ఒకటే. అది ఆంజనేయ స్వామి అయినా, శివుడైనా, విష్ణువైనా, నరసింహస్వామి అయినా, ఇంకోటైనా కృష్ణుడైనా, మీరు ఎవరిని కొలిచారో వాళ్ళని పరిపూర్ణంగా నమ్మండి, భక్తిగా చెయ్యండి. మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవతని దాటి ఇంకేమీ లేవు. మీరు ఒక నమ్ముకున్నారు ఒక దేవుణ్ణి, వాడు ఎవడికో కలిసి వచ్చింది కాబట్టి వాడు ఏ దేవుడు పూజ చేస్తున్నాడో చేసి వాడికి చేద్దాం. వద్దు, నీ దేవుడు మంచివాడే,
నీ దేవుడు ఏం చేయడు. దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. నీ కర్మలో ఏది ఉంటే అదే అవుతుంది. దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు కోపం రాదు. ఈ కోపాలు, ఆవేశాలు, ఆనందాలు ఇవన్నీ నీలో ఉన్నవి తప్ప భగవంతుడు ఎప్పుడూ చెయ్యడు. ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. నీ కర్మ నువ్వు అనుభవించని చెప్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నీ కర్మ నువ్వు అనిపించు. కర్మ తగ్గిస్తాను తప్ప కర్మని తీయను. కర్మని తగ్గిస్తా. తగ్గించడం అంటే ఏమిటి అంటే, మీరు ఒక భగవంతుని నిత్యం పూజ చేస్తుంటారు. మీరు భగవంతుని నిత్యం పూజ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్. మీకు దీంట్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఇద్దరు ఉంటారు. డబ్బున్నవాడు, స్వామి నేను డబ్బు లేనివాడు రోజు పూజ చేస్తున్నాడు, వాడికి అన్ని కష్టాలు. డబ్బు లేని వాడికి, డబ్బున్నవాడికి అన్నీ ఉంటాయి, హాయిగా ఉంటుంది. వాడు ఏ రోజు పూజ చేయడు, వాడు దాన్ని వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ డబ్బు లేని వాడు రోజు భగవంతుని పూజిస్తుంటాడు, వీడికి అన్ని కష్టాలే. దీనికి దానికి తేడా ఏమిటి అంటే, వాడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్, భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది అయ్యేదాకా వాడు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత వాడు వీళ్ళలాగా వస్తాడు. వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫిల్ అయ్యాక వీడు అటు వస్తాడు, వాడు ఇటు వస్తాడు. అందుకనే మనకి డబ్బు ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకో. అది క్యారీ ఆన్ అవుతుంది. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇవాళ మనకి భగవంతుడు అన్నీ ఇచ్చేసాడు నాకు లేదు. అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్. అది బ్యాంక్ బ్యాలెన్స్ నీకు. భగవంతుడిది అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుందంటే, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఒక సపోజ్ మీరు ఇవాళ మీకు ఏదో అర్ధరాత్రి మీరు ఎక్కడో ఉన్నారు రోడ్డు మీద, బండిలో పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు మీకు భక్తి ఉందా, భయం, మీ దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, భక్తి అనే బ్యాలెన్స్ ఉందా లేదా చూసారనుకోండి, బ్యాలెన్స్ ఉంటే మీ బండి పెట్రోల్ వంక ముందు ఆగుతుంది. భగవంతుడు చెప్తాడు, నీ పెట్రోల్ అయిపోవడం అనేది నేను చెయ్యను, ఖచ్చితంగా అవుతుంది, అది నేను ఆపలేను. కానీ అడవిలో ఆపుతానా, అర్ధరాత్రి హైటెక్ సిటీ దగ్గర మధ్యలో ఆగిపోతుందా, పెట్రోల్ బంక్ ముందు ఆగుతుందా, దాది డిపెండింగ్ కానీ ఎవరు భక్తి. అందుకనే భక్తిని వదలడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా, ఇంకా మన రాష్ట్రంలో తెలుగు వాడికి అలవాటు కాల, మీరు కేరళ, తమిళనాడు వెళ్ళండి, పిల్లల్ని పొద్దున్నే దేవాలయానికి తీసుకెళ్తారు. తల్లిదండ్రులకి నేను జోడించి చెప్తున్నాను, పిల్లల్ని భక్తి అలవాటు చేయండి. వాడికి టైం లేదు, టైం లేకపోవడం అనేది ఉండదమ్మా. టైం లేదు అని ఎవరు చెప్పదు. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళండి, పొద్దున్నే ఒక 3 ప్రదక్షిణాలు చేయించండి. వాడికి ఇష్టమైన దేవుణ్ణి, నేను ఈ దేవుడు ఆ దేవుడిని చేయను. సామాన్యంగా పిల్లలకి ఆంజనేయ స్వామి ఉంటుంది, తీసుకెళ్ళిపోండి. మర్కటేశమ హోత్సాహ సర్వశోక వినాశక, తిప్పించండి, వాడిని చేత తిప్పండి, వాడిని అడగండి, వాడిని చేత తిప్పించండి. లేదు రామ 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 తిప్పనండి వాడిని. ఇవి చేయడం మూలాన పిల్లలకి కలిసి వస్తుంది. చక్కగా పొద్దున్నే తల్లి కూర్చోబెట్టి వాడికి అన్నం పెడుతూనో, డ్రెస్ వేస్తూనో, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, పిల్లలకి చదువు వస్తుంది. హైగ్రీవుని చదివించండి, పిల్లలకి చదువు వస్తుంది. ఇవి నేర్పకుండా మనం ఫ్యూచర్కి మనం ఏమీ చెయ్యలేము. మా అబ్బాయి చెప్పిన మాట వింటలేదండి, ఎందుకు వింటాడు వాడు? నువ్వేమన్నా భక్తి నేర్పితే వాడు నీకు చెప్పిన మాట వినకుండా ఉంటాడు. లేకపోతే నీకు భక్తికి మార్గం లేదు. ఈ భక్తిలో నేర్పితే భగవంతుడు భక్తి ఉంటే నీకు ఇదిగా ఉంటుంది. ఇదే హనుమాన్ చాలీసా తత్వం. ఖచ్చితంగా గురుగారు. అసలు హనుమాన్ చాలీస వెనుక ఇంత పెద్ద కథ ఉందని, అది చాలా మిరాకిల్ లాగా ఉంది. ఇది జరిగిన కథ. ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు? తులసీదాస్ గారు ఉన్నారు. తులసీదాస్ గారు నేను ఈ మధ్య జయంతి కూడా చేశాను. మనకి ఎప్పుడు వస్తుందంటే, బహుశా తులసీదాస్ జయంతి జూన్ జూలైలో ఉంది నా దగ్గర. తులసీదాస్ గారిదే నేను జయంతి చేస్తాను ప్రతి సంవత్సరం. తులసీదాస్ గారి జయంతి చేస్తాను. ఎందుకంటే నేను హనుమాన్ చాలీసాతోనే చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు విజయవాడలో, సత్యనారాయణపురంలో, రైల్వే కాలనీలో ఉన్న చిన్న ఆంజనేయ స్వామి గుళ్ళో తిరిగేసేవాడిని. అప్పటి నుంచి నాకు వచ్చిందల్లా హనుమాన్ చాలీసా. నేను ఎన్ని దేశాలు తిరిగినా హనుమాన్ చాలీసా ఏ రోజు వదలలేదు. నేను ఎక్కడ ఉన్నా హనుమత్ జయంతికి నేను హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. అది ఏనన్నా ఈరోజు కాపాడు. అందుకనే చెప్తున్నా, బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీకు ఎటువంటి బీజాక్షరాలు వద్దు, గురూపదేశం లేకుండా బీజాక్షరాలు చదవద్దు, పుస్తకాల్లో ఉన్నాయి కదా అని చదవద్దు. అది ఈరోజు బాగున్నా తర్వాత ఇబ్బంది పెడుతుంది. బీజాక్షరాలు అక్కర్లేదు. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఒక లలితా సహస్రం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది,
శివుడు ఉన్నాయి, కనకధారా స్తోత్రం ఉంది, చాలు ఇవి చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. అంతేగాని అనవసరమైన బీజాక్షరాలు ఆడేదో చెప్పాడు వీడు. గురువు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు నిజంగా మూలమంత్రం తీసుకోవాలి, బీజాక్షరం తీసుకొని మంత్రజపం చేయాలి, గురువు దగ్గరికి వెళ్ళండి. గురువు మీకు మీ అర్హతను బట్టి మీకు కావాల్సింది ఏదో గురువు ఇస్తాడు.